బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ నటి హేమ బెంగళూరు డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకొచ్చింది. ఈ కేసుపై తాజాగా నటి హేమ మరో వీడియో విడుదల చేశారు. ఈ కేసులో తను నిరపరాధినంటూ చెప్పుకొచ్చారు. డ్రగ్స్ టెస్టులో తనని అన్నిటిలో నెగిటివ్ వచ్చిందంటూ ఓ మెడికల్ రిపోర్ట్ చూపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు కేసులో నుంచి బయటపడేందుకు తన ఫ్యాన్స్ సాయం చేయాలని కోరారు. ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కొంతమంది డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకుని తనను బ్లాక్మెయిల్ కూడా చేశారని హేమ పేర్కొన్నారు. టెస్టులు చేయించుకున్నాను, మొత్తం నా హెయిర్, నైల్స్, బ్లడ్ అన్ని చేయించుకున్నా. సో దీంట్లో నాకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు ఛానల్స్లో నేను రావడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ వీడియో తీయడానికి మెయిన్ కారణం ఒకటే, నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ అని మీ ముందు చెప్పడానికి, అలాగే తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కావాలి అని అడగడానికి, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారిని అపాయింట్మెంట్ అడగడానికే నేను ఈ వీడియో పెడుతున్నాను. నన్ను ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక ఏమంటారు జిహాద్కి వర్క్ చేసిన దానిలాగా నేను ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియకుండానే ఈ వీడియోని పెడుతున్నాను. నేను ఎందుకు రావాలి? నేను ఏ తప్పు చేయలేదు. నేను తప్పు చేయలేనప్పుడు సెటిల్మెంట్కి ఎందుకు రావాలి? నన్ను ఎవరెవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ నెంబర్ కూడా మీకు తొందరలోనే నేను అప్డేట్ చేస్తాను మీకు ఆ నెంబర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ రాణా, టాలీవుడ్ నటి హేమ బెంగళూరు డ్రగ్స్ కేసు మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఆమెకి సంబంధించి ఒక బ్లడ్ రిపోర్ట్ని తీసుకుని తెరపైకి వచ్చారు. అయితే ఫస్ట్ టైం నేను అసలు వెళ్ళలేదన్నారు, తర్వాత వెళ్ళాను, నేను వెళ్ళొచ్చిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదన్నారు. ఫైనల్గా ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్ ఒకటి చూపించి ఇది నెగిటివ్ వచ్చింది అన్నింటిలో అని కూడా చెప్తున్నారు. ఒకవేళ నెగిటివ్ వచ్చుంటే అటు బెంగళూరు పోలీసులు ఎవరైతే ఉన్నారో తన్ని టెస్ట్లకి తీసుకెళ్లారు వాళ్ళే చెప్తారు కదా. హేమ ఎందుకు ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్తుంది, దీన్ని ఎలా చూడొచ్చంటారు? దాదాపు బెంగళూరు డ్రగ్స్ కేసులో జరిగిన తర్వాత అప్పుడు టెస్టులు చేశారు. టెస్టుల్లో కూడా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చింది, దాంతో పాటు అదే పార్టీలో డ్రగ్స్ పార్టీతో పాటు రేవ్ పార్టీ కూడా జరిగింది అనేది కూడా ఆరోపణలు వచ్చాయి. చాలా వరకు కూడా అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగాయి అనేది కూడా జరిగింది. దాంతో పాటుగా ఏమన్నా కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించిన నేపథ్యంగా పడుతుంది. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఆమె కొన్ని నెల రోజులు ఆగి టెస్ట్లకు వెళ్ళింది. టెస్ట్కి వెళ్ళిన తర్వాత దాంట్లో నెగిటివ్ వచ్చిందంటే కూడా అప్పుడు ఇప్పుడు చూపించినటువంటి రిపోర్ట్నే అప్పుడు కూడా మీడియాకి చూపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కేసులో నన్ను కావాలనే ఇరికించారు, అసలు నాకు ఏ సంబంధం లేదు, నేను ఓన్లీ పార్టీకి మాత్రమే హాజరై నేను వచ్చేసానంటూ కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. కావాలని ఈ కేసుని దృష్టిలో పెట్టుకుని నన్ను చాలా మంది వరకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పైగా ఈ కేసులో నన్ను రాజీ కుదుర్చుకోవడం కోసం నాతో బేరసారాలు చేస్తున్నారంటూ కూడా ఆమె కొన్ని కామెంట్ చేస్తుంది. అయితే ఈమెతో రాజీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ కేసులో ఈమెను ఎవరు ఇరికిచ్చారన్న దానిపై డీటెయిల్స్ ఇప్పటివరకైతే ఆమె వెల్లడించలేదు. అయితే అప్పట్లో బెంగళూరు పోలీసుల మీద కొన్ని ఆరోపణలు చేసింది. కావాలని నన్ను ఇరికిచ్చేసి అక్కడ నేను డ్రగ్స్ తీసుకోకపోయినా కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా వాళ్ళు నిరూపించి నన్ను జైలుకి పంపించారంటూ కూడా ఆమె కొన్ని అలిగేషన్ చేసింది. సో దాని తర్వాత ఇప్పుడు కొన్ని రోజుల పాటు ఒక కామ్గా ఉంది. ఇప్పుడు సడన్ గా మరొక వీడియో రిలీజ్ చేసి నేను అన్ని టెస్టులు చేయించుకున్నాను, నెయిల్ టెస్ట్ చేయించుకున్నాను, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, ఆ తర్వాత వెంట్రుకల టెస్ట్ చేయించుకున్నాను, అన్ని కూడా చేసుకున్నాను, అన్నిట్లోన నెగిటివ్ వచ్చిందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే నా పైన కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, నన్ను ఒక విలన్ లాగా చూపిస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. నా బాధను చెప్పుకోవడానికి ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం నేను వెతుకుతున్నా. దానికోసమే నేను ఈ వీడియో రిలీజ్ చేశాను. నేను ఎటువంటి తప్పు చేయలేదు. పైగా ఏదైతే రద్దయినటువంటి మా సభ్యత్వం కూడా పునరుద్ధరించుకోవడం కోసం ఇప్పటికే మంచు విష్ణును కూడా నేను కలిశానంటూ కూడా ఆమె చెప్పింది. సో ఏదైనప్పటికీ దాదాపు 3-4 నెలలుగా అయిపోయింది ఈ యొక్క ఇష్యూ అనేది జరిగేప్పుడు. అప్పుడు హేమ చేసినటువంటి ఆ హై డ్రామా వల్ల అప్పుడు పోలీసుల్లో కొంత అగమ్య గోచరంగా మారింది. కొంచెం దానివల్లనే ఆమె ఈ కేసులు తప్పుదోవ పట్టించే విధంగా కూడా ఆమె పాల్గొనిందంటే ఆమె పైన కేసు కూడా నమోదు చేసి జైలుకి పంపించిన నేపథ్యం పడుతుంది. సో ఇప్పుడు డ్రగ్ నేను తీసుకున్నది కూడా నిరూపించినట్టుగా ఆమె రిపోర్ట్లు చూపిస్తుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని లేకపోతే మా సభ్యత్వం పునరుద్ధరిస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్ రానా, అయితే బెంగళూరు పోలీసుల దగ్గర నుంచి దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా రావడం జరిగినాయా?
దీనికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే బెంగళూరు ఏమైతే ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి కేసు పట్టుకున్నప్పుడు ఆమె అరెస్ట్ అయినప్పుడు సమయంలోనే వైద్య పరీక్షలతో పాటు ఈ డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్లు కూడా చేశారు. అప్పుడు అయితే పాజిటివ్ వచ్చింది. దానికి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా అప్పుడు కోర్టు కూడా వాళ్ళు సమర్పించారు. తర్వాత ఈమె తనను నిరూపించుకోవడం కోసం 1 month ఆగిన తర్వాత ఆమె టెస్ట్లు చేయించుకొని ఒక ప్రైవేట్ ల్యాబ్ లో ఆ రిపోర్ట్స్ లో నాకు నెగిటివ్ వచ్చినట్టు మాత్రం చెప్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది, ఇంకా కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు ఎవరు కూడా మాట్లాడే అవకాశం లేదు. కాకపోతే తన నిర్దోషత్వాన్ని ప్రకటించుకోవడం కోసం, కేవలం ఈ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం కోసం ఇవన్నీ కూడా ఆమె మళ్ళీ చేస్తున్నది కూడా సినీ క్రిటిక్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాణా.